నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు దుప్పి తెలివి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అనగనగా ఒక అడవి, అందులో ఒక దుప్పి ఒకరోజు గడ్డి మేస్తూ మేస్తూ అలా చాలా దూరం వెళ్ళింది. ఇంతలో వర్షం పడింది. పక్కనే ఉన్న గృహలోకి వెళ్ళి తలదాచుకుంది. కాసేపటికి వర్షం తగ్గింది. ఇక బయటకు వద్దామనుకునేంతలో గుహ వైపు వస్తున్న పెద్ద పులి కనపడింది. ఒక్కసారిగా దుప్పి గుండె ఆగినంత పనైంది. గృహ చీకటిగా ఉండటం వల్ల తాను పెద్ద పులికి కనపడే అవకాశం లేదు అనే ఆలోచన రాగానే కాస్త స్థిమితపడింది. కానీ ప్రమాదం మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. పెద్ద పులి ఏ క్షణంలో అయినా గృహ లోపలికి వచ్చేయచ్చు. తానేమో బయటకు పరిగెత్తికెళ్ళి పారిపోయే అవకాశం లేదు. వెంటనే మెరుపు లాంటి ఆలోచన రావడంతో ఆ పెద్ద పులి వచ్చే సమయం అయింది. నిశ్శబ్దంగా ఉండు, అది రాగానే మన ముగ్గురం ఒకేసారి దాడి చేద్దాం. ముందే చెప్తున్నా, దాని గుండెకాయ మాత్రం నాకే. ఇప్పటికే 99 పుల్ల గుండెలు తిన్నా. ఇదొక్కటి తింటే 100 అవుతాయి అని దుప్పి గంభీరంగా గొంతు మార్చి మాట్లాడింది. పెద్ద పులికి ఏమీ అర్థం కాలేదు. తనకన్నా ఏవో పెద్ద జంతువులు గృహలోకి దూరి ఉంటాయనుకుని భయపడింది. ఇక్కడ ఎక్కువ సమయం ఉండడం మంచిది కాదని పరిగెత్తింది. దానికి కాస్త దూరంలో తోడేలు కనిపించింది. ఎందుకు పరిగెడుతున్నామని పులిని అడిగింది. అది విన్న విషయం చెప్పింది. పద వెళ్ళి చూద్దాం అని అది తోడేలు. పులి భయంగానే ఒప్పుకుంది. గృహలో నుంచి దుప్పి బయటకు వద్దామనుకునేంతలోనే దానికి ఈసారి తోడేలు పెద్ద పులి కనిపించాయి. మరోసారి గొంతు మార్చి పెద్ద పులి వచ్చేలా లేదు, కానీ ఈలోపు ఏదైనా తోడేలు దొరుకుతుందేమో వెళ్ళి చూసొస్తా. మీ ఇద్దరు మాత్రం ఇక్కడే ఉండండి. ఈరోజు మనం పులి తోడేలు మాంసాలతో విందు భోజనం చేసుకోవాల్సిందే అని గంభీరంగా అంది దుప్పి. అంతే, తోడేలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తబోయింది. ఈ కంగారులో అది పెద్ద పులిని ఢీకొట్టింది. ఒక్కసారిగా పులి కూడా ఉలిక్కిపడి కింద పడింది. వెంటనే పైకి లేచి ఈసారి మరింత వేగంగా పరుగుపెట్టి పారిపోయింది. తోడేలు దాన్ని అనుసరించింది. బతుకు జీవుడా అనుకుంటూ దుప్పి గృహ నుంచి బయటికొచ్చి మరో దిక్కుకు వేగంగా పరిగెత్తి తన ప్రాణాలు దక్కించుకుంది. ఇంకెప్పుడు ఆ గృహ వైపు వెళ్ళే సాహసం చేయలేదు. సమాప్తం.